దేవుడు చెయ్యలేని అద్భుతాలు ఏమున్నాయండి? దేవుడు చెయ్యలేని కార్యాలు ఏమున్నాయండి? ఇందుకే వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు విశ్వాసం కలుగుతుంది నీకు. వాక్యం చదివినప్పుడు దేవుని భయం కలుగుతుంది నీకు. వాక్యం చదివినప్పుడు దేవుని పట్ల గౌరవం కలుగుతుంది నీకు. వాక్యం చదివినప్పుడు దేవుని మార్గంలో, దేవుని చిత్తములో ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది నీకు. వాక్యం చదివినప్పుడు ధైర్యంగా దేవుని ఎదుట ప్రార్థించడం నీకు తెలుస్తుంది. హల్లెలూయా. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారని ప్రభు దుఃఖంతో చెప్తున్నాడు. నా ప్రజలకు ఏమీ లేదు, వాక్య సంబంధమైన జ్ఞానం లేదు. లోక సంబంధంగా చదువుతో సంబంధం లేదండి కొంతమందికి. అసలు లోక సంబంధంగా లెక్కలు వేయమంటే టక్క వేస్తారు. ఏమండి, వ్యాపారాలు చేయమంటే టక్క వ్యాపారాలు చేస్తారు. వార్తలు చెప్పాలండి, టీవీలో వార్తలు చెప్పిన దానికన్నా కూడా బాగా చెప్తారు. ఒక్కసారే వింటారు, ఇక ఆ వార్తల్ని కథలుగా చెప్తారు. ఇక సినిమాలు చూసారంటే చెప్పిన అవసరం లేదు, నలుగురు ఎదురు అలా కూర్చోబెట్టేస్తారు, చిన్న ప్రసంగం చేస్తారు. వాళ్ళు, ఆ ప్రజలకేమీ లేదు, జ్ఞానం లేదు.